సరే ఇప్పుడు భార్యాభర్తలకి ఏవైనా సమస్యలొచ్చి వాళ్ళు దూరంగా ఉండడం, లేకపోతే విడిపోదామనే డెసిషన్ తీసుకోవడం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే అలా సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ కలిసిన సందర్భాలు అలాంటివేమైనా ఉన్నాయా? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. నిన్నే న్యూయార్క్ నుంచి ఒక భార్యాభర్త వచ్చారు, 2 పిల్లలతో. మదన్ అనేటువంటి పేరు వాళ్ళు, ఏదో వాళ్ళు వచ్చారు, న్యూయార్క్ నుంచి వచ్చారు. అదేం సార్ మీరు న్యూయార్క్ నుంచి వేరే దేశం నుంచి ఇక్కడికి నన్ను వచ్చి కలవాల్సినంత అవసరం ఏముందండి అని అంటే, నేను మీ దగ్గర పోస్టల్ ద్వారా, వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి పోస్టల్ ద్వారా మీ దగ్గర కరెక్షన్ చేయించుకున్నానండి. అప్పుడు నాకు భార్యాభర్తల మధ్య సమస్య ఉండి భార్య ఒక చోట భర్త ఒక చోట అలా విడిపోయి ఉన్నాము. మీ దగ్గర మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు అసలు మీ మ్యారేజ్ డేట్ ఎంత అని అడిగారు. మ్యారేజ్ డేట్ 5 అని చెప్పాను. అలా 5వ తారీఖు పెళ్ళిళ్ళు అయితే 5 కానీ 14 కానీ 23 కానీ ఎవరికి పెళ్ళిళ్ళు అయినమ్మా 60 to 70% ఆఫ్ ద పీపుల్కి బయట ప్రపంచానికే వీళ్ళు భార్యాభర్తలు. ఇంట్లో అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. 5 అంటే బుధుడు నపుంసక గ్రహం. ఈ నపుంసక గ్రహం అవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు. కానీ బయట ప్రపంచం కోసం మాత్రమే బతుకుతారు భార్యాభర్తల్లాగా. వీళ్ళకి సంతానం కలగదు. కలిగినా కానీ మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. ఎందుకని నపుంసక గ్రహం అవడం వలన అది సరైన పిల్లలు కలగకపోవటం, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. జీవితంలో కూడా ఎవ్రీ 3 yearsకి ఒకసారి అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఎదుర్కొంటూ ఉంటారు. అలా అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఎదుర్కొంటేనే కదా మ్యారిటల్ సమస్యలు వచ్చేది, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తేనే వస్తాయి. ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేశానండి. మీరు నాకు కరెక్షన్ చెప్పి నాకు కొన్ని రెమెడీస్ చెప్పారు. ఇప్పుడు నేను మా భార్య ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము. ఇదిగోండి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలకి మీ చేత పేరు పెట్టించడానికి చేయడానికి మీ దగ్గరికి వచ్చానండి అని నిన్నే వచ్చారు. ఏదో వాళ్ళకి ఇంకో వేరే పెళ్ళి కూడా ఉందంటే ఆ పెళ్ళి ప్లస్ ఇది చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి వచ్చారు. అప్పుడు వాళ్ళకి చూస్తే వాళ్ళది మెయిన్ 5వ తారీఖు పెళ్ళి అయింది. 5వ తారీఖు పెళ్ళికి రెమెడీ చేశా. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, 5వ తారీఖు ఆల్రెడీ పెళ్ళి అయితే పెళ్ళికి రెమెడీ ఎట్లా చేస్తారండి అంటే, ప్రతి దానికి రెమెడీ ఉంటుంది. జ్వరం వచ్చింది కదా అని చెప్పి 4 రోజుల్లో తగ్గిపోయింది అంటే 4 రోజుల్లో తగ్గిపోయింది. కానీ కాస్త తొందరగా తగ్గాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేస్తే త్వరగా తగ్గుతుంది. అలా ప్రతిదానికి ఒక సమస్యకి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. వాళ్ళు 5వ తారీఖు వివాహం చేసుకోవడం వల్ల వీళ్ళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. ఆమె ఏం చెప్తుంది, నేను చాలా పీస్గా ఉంటానండి, నేను అసలు ఎంతవరకు ఉంటే అంతవరకు అడ్జస్ట్ అవుతాను, అయినా అడ్జస్ట్ కాలేకపోతున్నాను. మరి అట్లా చూద్దామంటే ఆయనేమో అమెరికా వెళ్ళాడంటే బాగా చదువుకున్న వ్యక్తే కదా, మరి అమెరికాలో పెద్ద జాబ్ చేస్తున్నాడంటే ఆయన మంచి వ్యక్తి అనే కదా, లేకపోతే ఊరిని రౌడీల్ని గుండాలని పంపిరు కదా అమెరికాకి. మరి అంత మంచి వ్యక్తి, ఈమె ఇంత మంచి వ్యక్తి, అయినా వీళ్ళకి పొందన కుదరటం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారు, అబ్బా అమెరికా సంబంధం వస్తుంది హ్యాపీ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయి కూడా అమెరికా సంబంధం వస్తుంది అని చెప్పి ఈ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయింది. వీళ్ళు కాస్త పెద్ద ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళు. ఆయన కూడా ఏంది, నేను అమెరికాలో సెటిల్ అయ్యాను, చక్కగా నాకు మంచి ఫ్యామిలీతో పెళ్ళి అవుతుంది అని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా ఒక మంచి ఉద్దేశంతోనే పెళ్లి చేస్తారు, అంతే కదా. చేసి ఇంత మంచి ఫ్యామిలీస్ కూడా కలవక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కారణం ఏంటంటే మ్యారేజ్ డేట్. దీనికి వీళ్ళు అడిగే క్వశ్చన్, మీరందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, పెళ్లి డేట్ అనేది పంతులు గారు పెడతారు కదా, మరి వాళ్ళు ఎందుకు అలా పెడతారని. పంతులు గారే పెడతారు, పురం యొక్క హితం కోరు వారు పురోహితులు, నేను కాదన్ను. కానీ వారికి న్యూమరాలజీ తెలియదు. వాళ్ళు ఓన్లీ ముహూర్తం మీదే ఆధారపడతారు, డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడరు. కానీ మీరు డే టు డే మీరు నిద్ర లెగిసిన కానించి ఎన్నింటికి నిద్ర లేవాలి, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి, ఎంత పెట్రోల్ కొట్టియాలి, ఎంత రెంట్ కట్టాలి, ఎంత శాలరీ వస్తుంది, అన్ని నంబర్ల మీదే బతుకుతారు. ముహూర్తాల మీద బతుకుతారా మీరు? ఇవాళ ఇప్పుడేం ముహూర్తం, ఈ ముహూర్తం చూసుకొని ఆఫీస్కి వెళ్తాను, నా ముహూర్తం చూసి పెట్రోల్ కొట్టిరుగా, ముహూర్తాల మీద బతకరుగా, దేని మీద బతుకుతారు, నంబర్స్ మీద బతుకుతారు. సో వాళ్ళకి నంబర్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు మంచి ముహూర్తం పెట్టి వీళ్ళ జీవితం బాగుండాలనే ఉద్దేశంతో మంచి ముహూర్తం పెడతారు. కానీ ఆ ముహూర్తానికి ఆ డేట్ మ్యాచ్ అవ్వకపోయిన వల్ల ఇలా ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్లే కోర్టుల నిండా ఎంతమంది తిరుగుతూ ఉన్నారు. అందరికీ పంతులు గారే కదా మరి పెళ్లి చేసే, మరి ఎందుకు తిరుగుతున్నా అంటే ఇది సమస్య. సో ఆ 5వ తారీఖు పెళ్లికి సంబంధించి రెమెడీ చేశా. రెమెడీ చేసిన కాంచి భార్యకేమో నా భర్తతో కలిసి ఉండాలి, చక్కగా ఉండాలి అని ఆమెకి, నా భార్యను చక్కగా చూసుకోవాలని ఈయనకి అనిపించి ఈ భార్యాభర్తలు మళ్ళీ ఒకరినొకరిని పిలిపించుకొని మళ్ళీ సెటిల్ అయ్యి చక్కగా 2 పిల్లలు పుట్టి ఆ 2 పిల్లలకి మంచి పేర్లు పెడదాం. ఎందుకంటే రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ఇలా మన భార్యాభర్తల మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ నుంచి మనం సేవ్ అయ్యి బయటపడ్డాం. కాబట్టి ఈ పేరులోనే ఇబ్బంది ఉందని చెప్పి ఆయన సొల్యూషన్ చెప్పాడు. కాబట్టి మన పిల్లలకు కూడా మంచి పేరు ఇస్తే వాళ్ళు రేపు పొద్దున ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచి
మ్యారేజ్ డేట్ మంచి జీవితాన్ని గడుపుతారనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే మనం బతికేదే మన పిల్లల కోసం, మన పిల్లల లైఫ్ బాగుండాలనే కదా. అందుకోసమని వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, వాళ్ళకి మంచి పేర్లు పెట్టడం. వీళ్ళందరూ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేర్లు పెట్టిస్తారు. న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే పేరు పెడతాడు అంతే, ఇంకేం చెప్పడు, ఆయనకేం తెలియదు కదా, పేరు పెడతాడు, మంచి పేరు పెడతాడు. కానీ నా దగ్గరికి వస్తే నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. పేరు పెడడంతో పాటు అసలు ఈ అబ్బాయిది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చదవాలి. ఈ రోజున అందరూ నేను తీసుకెళ్ళి ఇంజనీరింగ్ జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు సెటిల్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది సైన్స్ వాళ్ళు ఉంటారు, భగవంతుడు నిర్ణయించేటప్పుడు వీళ్ళు సైన్స్, వీళ్ళు మ్యాథ్స్, వీళ్ళు ఆర్ట్స్ అని చెప్పి డివైడ్ చేసేసి పంపుతాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేపన్ ఇచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆయుధం ఇచ్చి పంపి నువ్వు ఇలా బతకమని చెప్పి చెప్తాడు. ఒకళ్ళని యాంకర్ చేస్తాడు, ఒకళ్ళని కెమెరా మ్యాన్ చేస్తాడు. అలా పంపినప్పుడు ఎవరు ఏ పని చేస్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని అందరిని ఎంపీసీ చేసినా, అందరిని డాక్టర్లను చేస్తే, అందరిని ఆడిటర్లను చేస్తే ఎలా బతుకుతారు? బతకలేరు కదా. అందుకని ఆ పిల్లలు రేపు ఏమవుతారు, ఏం చదివించాలి, ఏం చదివిస్తే బాగా రాణిస్తారు, వీళ్ళకి రేపే జాబ్ వస్తుంది, ఈ పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం వల్ల చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఆవిడ పేరు కూడా కరెక్షన్ చేయించుకొని, పిల్లల పేర్లన్నీ కరెక్షన్ చేయించుకొని చాలా హ్యాపీగా మిమ్మల్ని కలవడం ఎంత సంతోషంగా ఉందండి. ఇంత సబ్జెక్ట్ ఉందా అసలు న్యూమరాలజీలో అని చెప్పి వాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు అదిరిపోయారు. నేను అంటే న్యూమరాలజీ అంటే ఇలా రాగానే ఏ పెట్టి పంపనమ్మా, అసలు ఆల్రెడీ ఉన్న పేరుకి ఏమి నెగిటివ్ ఉంది, ఏం పాజిటివ్ ఉంది, వాళ్ళకి తెలిసిపోయిందిగా. ఏం నెగిటివ్ ఉందో ఏం పాజిటివ్ చెబితే వాళ్ళ పేరు అంటే తెలిసిపోయింది. మళ్ళీ కరెక్షన్ చేసినాక ఏం పాజిటివ్ వస్తుంది, అసలు ఎందుకు కరెక్షన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి అన్ని విషయాలను చెప్పడం వల్ల దే ఫీల్ హ్యాపీ అండ్ అలా చేసుకుని వెళ్ళడం జరిగింది. నమస్కారం.